ప్రభునందు నాకెంతో విలువైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? బాగుండాలని ప్రభునందు నేను ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఇవాళ కీర్తనల గ్రంథం 118వ అధ్యాయంలో 10వ వచనంలో నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె నా మీద ముసరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయం చేసిన. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారం. ఆయన నీతిమంతుల గుడారములలో రక్షణను గుచ్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయు. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నేను చావను, సజీవుడన యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవుడి మాటల్ని మన వినికిడిలో విశేషంగా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. ప్రభునందు నాకెంతో విలువైన వారలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో 14వ వచనం, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమైన. మనం ఆరాధించే దేవుడు మన దుర్గము, మన గానము, మనకు రక్షణాధారంగా ఉన్నాడు. ఈ మాటలు నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తామండి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నృతించదను. అదే రీతిగా యెషయా గ్రంథంలో కూడా మనం ఈ మాటలు చూస్తాము. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాటను మనం గమనిస్తాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలం, ఆయనే నా కీర్తన కాస్పాదం, ఆయన నాకు రక్షణాధారం. ఆయన ఈ దేవుడు రక్షణాధారమైన దేవుడు. ఇశ్రాయేలు ఈ మాటలతో వాళ్ళు పాటలు పాడారు. ఎప్పుడు? ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు తమ శత్రువు సముద్రంలో మునిగిపోవడం చూచి ఈ గానంతో దేవుని స్తుతించారు. దేవుడు ఇశ్రాయేలును పునరుద్ధరించి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు వారి పాటను భవిష్యత్తులో కూడా పాడుతారని యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో గొప్ప వాగ్దానాన్ని మనం చూసాం. ఈరోజు మనకు వర్తించే ఈ మాటలను బట్టి కూడా మనం ఎంతగానో సంతోషించగలుగుతున్నాం కదండి ప్రియులారా. దేవుడే మన బలం. ఈ మాట విన్నప్పుడు ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్ళ పట్ల ఎంతగానో శ్రద్ధ వహిస్తూ ఉంది. బలం పొందడానికి మీరు దేన్ని ఆశ్రయిస్తారు? మీకున్న అనుభవాన్నా, మీ ఆరోగ్యాన్నా, మీకున్న ధనాన్నా, లేక మీ ఉద్యోగాన్నా? ఇవన్నీ అంతరిస్తాయండి. జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి దేవుని బలం అవసరం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూడడంలోనే బలం ఉంది. రెండవ మాట ఏంటంటే, యెహోవాయే నా గానము. యెహోవాయే నా గానం, ఆయనే నా పాట. జీవితం నిస్తేజంగా ఉండకుండా ఈ మాట ఎంతగానో జాగ్రత్త పరుస్తూ ఉంటుంది. అనేకులు వాళ్ళ జీవితాల్లో నీరసం, విసుగు, ఒక భయంకరమైన అనిశ్చిత అనుభవాలతో నిండి ఉంటారు. బహుశా మీ ఉద్యోగం మీకు ఉత్సాహాన్ని కలిగించకపోవచ్చు. బహుశా మీరు వెలుపలికి రాలేని చిక్కుబడిన స్థితిలో ఉండిపోవచ్చు. అనేకులకు ఉన్నటువంటి ప్రత్యేకతలు మీకు లేకపోవచ్చు. అయితే ప్రభువు మీకు సంతోషాన్ని ఇస్తాడు. మూడో విషయం ఏంటంటే, ఆయనే మన రక్షణ. ఇది జీవితంలోని ప్రమాదాలన్నింటినీ తొలగిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ మన పక్షంగా ఉండి
మనల్ని విడిపిస్తాడు. 16వ వచనంలో మనం చూసాం కదా, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. అవును ప్రియులారా, ఆయన దక్షిణ హస్తం మనకి ఈరోజు కూడా అందుబాటులో ఉంది. విశ్వాసులు ఈ స్తుతిగీతాన్ని పాడతారు. దేవుడు వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, నిస్తేజకరమైనటువంటి ప్రమాదాల విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. ఆయనే నీ బలం, ఆయనే నీ గానం, ఆయనే నీ రక్షణ. జీవితంలోని ప్రతి క్లిష్టమైన అనుభవం నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆయన సదా అందుబాటులో ఉంటాడని గుర్తుంచుకోండి. దేవుడి మాటల్ని మన వెనుకల్లో విశేషంగా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్.